నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మరోసారి పశ్చిమాసియా రణరంగంలో మారిపోయింది. ఇరాన్పై అమెరికా భీకర దాడులు చేస్తోంది. డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. తగిన మూల్యం తప్పదని ఇరాన్ కూడా హెచ్చరిస్తోంది. ఇటు హర్ముజ్ జలసంధిని మళ్ళీ మూసేస్తుంది. ఒమన్ తీరులో నౌకపై అమెరికా దాడి చేస్తుంది. అమెరికా దాడిలో 3 భారతీయులు మృతి చెందారు. దాడిని భారత్ ఖండించింది. ఐరాస్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? కాల్పుల విరమణ ఒప్పందం ఏమైపోయింది? ఇరాన్పై అమెరికా ఎందుకు రెచ్చిపోతోంది? పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధం తప్పదా? చమురు రేట్లు మళ్ళీ పెరుగుతాయా? ఇవి అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు తుల మధుసూదన్ రావు గారు, విశ్లేషకులు, పశుపతి గారు, సీనియర్ విశ్లేషకులు. ఇద్దరికి నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. మధుసూదన్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు యుద్ధం ముగుస్తుందని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. సరే, ఎప్పుడైతే శాంతి చర్చలు వచ్చాయో అమ్మయ్యాన్ని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బట్ మళ్ళీ ఇవి రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరోసారి మళ్ళీ ఒక యుద్ధ భీకర దాడులు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? నమస్తే అండి. నమస్తే, చెప్పండి. యుద్ధం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం ఆగేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. సిచ్యువేషన్ చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉన్నది. ఉద్రిక్తలు, యుద్ధము వాతావరణం వేడెక్కింది. చాలా ఉద్రిక్తలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇవాళ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి, ఆ దేశం రక్షించుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈ యుద్ధం అనేది ఇంకా తీవ్రమైనటువంటి స్థితిలో ఉన్నది. దీనికి తోడు ఇవాళ అమెరికా ఇరాన్ తన తల వంచాలి, కాళ్ళ దగ్గర కావాలనే ఆలోచన ఏదైతున్నదో దానికి ఇవాళ ప్రతీకారంగా ఇవాళ ఇరాన్ కూడా ఎక్కడ కూడా సరెండర్ అవ్వట్లేదు. మీరు నా మీద దాడి చేస్తే నేను ప్రతీకార దాడుల్లో ఖచ్చితంగా పూనుకుంటా అనే ఆలోచనతో వాళ్ళ ఇరాన్ కూడా ప్రతి దాడులకు పెద్ద ఎత్తున దాడులు చేస్తా ఉన్నది. మొన్న లెబనాన్ మీద ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి ఏదైతుందో, హిజ్బుల్లాకు సంబంధించినటువంటి మిలిషియా గ్రూప్లకు సంబంధించి బీరూట్ లో ఉన్నటువంటి వాళ్ళ మీద పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి సందర్భంలో ఈ యొక్క ఉద్రిక్తలు అనేటివి పెద్ద ఎత్తున పెరిగినవి. పెద్ద ఎత్తున పెరిగిన తర్వాత ఈ యొక్క సంధి కూర్చుకోవాలనే ఆలోచన ఏదైతే ఉందో, చర్చల మధ్యవర్తిత్వం ద్వారా చేసుకోవాలనే ఆలోచన ఏదైతే ఉందో అవన్నీ కూడా గండిగొట్టబడ్డవి. వాళ్ళ చర్చలు అనేటివి లేకుండా పోయిన పరిస్థితి. ఈ ఖతార్ అనే దేశము, పాకిస్తాన్ అనే పెద్ద ప్రతినిధులు వీళ్ళందరూ కూడా జరిపినటువంటి మధ్యవర్తిత్వం అంతా కూడా విఫలమైంది. ఇది పోగా కొత్తగా మళ్ళీ ఇప్పుడు అమెరికాను ఇరాన్ మధ్యలో జరుగుతున్నటువంటి చర్చలలో ఇవాళ లెబనాన్ అంశాన్ని కూడా కొత్తగా ఇవాళ ఇరాన్ అనేది పట్టుకొని వచ్చింది. లెబనాన్ మీద, హిజ్బుల్లా మీద జరుగుతున్నటువంటి ఈ దాడులు ఏవైతున్నాయో దాడులను కూడా ఈ చర్చలోకి తీసుకొచ్చి వాటిని కూడా ఆపేయాలని చెప్పి కొత్తగా మరొక ముడి వేసేటువంటి కార్యక్రమాన్ని ఇరాన్ తీసుకున్నది. కారణం ఏంటంటే ఇక్కడ అసలు యుద్ధం స్టార్ట్ అయిందే ఇజ్రాయెల్ అక్కడ హిజ్బుల్లా వాళ్ళతోటి, హోతీలతోటి, హమాస్ వాళ్ళతో జరుగుతున్నటువంటి ఆ మిలిషియా గ్రూప్లకు మధ్య జరుగుతున్నటువంటి ఏప్రిల్ 23, 2023లో జరిగినటువంటి ఆ సంఘటన ఎప్పుడైతే హిజ్బుల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1200 మంది మీద దాడి చేసి 200 మంది కిడ్నాప్ గా తీసుకుపోయి జరిగినటువంటి అంశంతో ఈ యుద్ధ వాతావరణం అంతా కూడా అప్పుడు ప్రారంభించబడ్డది. దాన్ని టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్ చేసి ఈ యొక్క ఇరాన్ యొక్క రిజ్యూమ్ ను చేంజ్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి అయతుల్లా ఖొమైనీని కొట్టేయాలి, అక్కడ ఉన్న ఐఆర్టీసీ లీడర్లని, మిలిటరీ లీడర్లను లేపేయాలనే ఆలోచనతో, అధికారులను లేపాలనే ఆలోచనతో తీసుకున్నటువంటి చర్యల్లో భాగమే అమెరికా ఇన్వాల్వ్ అయిపోయింది. దాంట్లో అమెరికా ఇజ్రాయెల్ దేశానికి క్రెడిట్ అంతా పోతుంది, నేను రిజ్యూమ్ ను చేంజ్ చేసేస్తా, అక్కడ ఉన్నటువంటి మత ఛాందసవాద ఉన్న నియంత పోకడ అవుతున్నావు దాన్ని పార్లమెంటరీ వ్యవస్థ తీసుకొస్తా, డెమోక్రాటిక్ గా కంటిన్యూ నేను స్థాపిస్తా, నేను చెప్పిన వ్యక్తి అక్కడ ఉంటాడని చెప్పి, అంటే గంభీరంగా, అంటే ఈజీగా తన చేతిలోకి వచ్చేస్తుంది ఇరాన్ అనే ఆలోచనతోటి ఆనాడు యుద్ధంలోకి అమెరికా కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ అయింది. అసలు అమెరికాకి సంబంధం లేనటువంటి అంశం. ఇజ్రాయెల్ కు ఆ దేశాలతో ఉన్నటువంటి థ్రెట్ ఏదైతుందో, ఇరాన్ కావచ్చు, మన లెబనాన్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, ఈ 3 చుట్టూన్నటువంటి ముస్లిం కంట్రీస్ తోటి, ఈ జోర్డాన్, ఇవన్నిటితోటి కూడా పెను ప్రమాదం ఉన్నది వాళ్ళకి. కారణం ఏంటంటే ఇజ్రాయెల్ దేశము అనేది లేకుండా చేయాలి, అక్కడ ఈ జ్యూస్ అనే వాళ్ళ ప్రాంతంలో ఉండరాదు అని చెప్పి వాళ్ళు అసలు ఆ దేశాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇజ్రాయెల్ మీద దాడులు చేయడానికి ఈ 3 గ్రూపులు ఏవైతే ఉన్నాయో, హిజ్బుల్లా, హమాస్, హౌతీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఫండింగ్ ఇస్తూ, ట్రైనింగ్ ఇస్తూ, వెపన్స్ ఇస్తూ, వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ, క్షిపణులు సంబంధించి ఒక మిసైల్స్ సంబంధించిన ఆయుధాలు కూడా ఇస్తూ ఈ యొక్క దేశం మీద దాడి చేయాలని చెప్తున్నటువంటి ఇరాన్ అవుతుందో, ఇరాన్ వల్ల ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఇరాన్ ఎప్పుడైతే నువ్వు వీళ్ళకి సహకరిస్తున్నటువంటి విధానాలను వెంటనే బంద్ చేసుకోవాలి,
ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా వీళ్ళ బంద్ కావాలంటే వీళ్ళని కథం చేయాలని చెప్పి ఇజ్రాయెల్ చాలా సీరియస్ గా తీసుకున్న అంశంలో ఇవాళ అమెరికా ఎంటర్ అయిపోయి ఈ యుద్ధ వాతావరణం చాలా వేడెక్కి చాలా సీరియస్ అయింది. ఆఖరికి అంతర్జాతీయ జల రవాణా అయినటువంటి హార్మోజ్ జలసంధి బ్రేక్ అవ్వడం, తర్వాత ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయడం, నిన్న బాదర్ మందిల్ పోర్ట్ మీద దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి రాడార్ సిస్టమ్ మీద దాడి చేయడం, దాదాపు 20 స్థానాలలో 20 ప్లేసెస్ లో అమెరికా సైన్యం పోయి అక్కడ క్షిపణిలా దాడి చేసి చాలా భీకరమైనటువంటి దాడి చేసిన సందర్భంలో ఇరాన్ కూడా తాను అది ఏం చెప్తుంది ఇరాన్ కూడా అంటే ఐక్యరాజ్య సమితి నాకు ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఆర్టికల్ 51 ప్రకారంగా ఆత్మరక్షణ కోసం నేను కూడా దాడులు చేస్తున్నా, నాకు ఉన్నటువంటి రైట్ అది, నేను యుద్ధం చేస్తలే, నాకున్న రైట్ కోసం నేను కొట్లాడుతున్నా, నా మీద దాడి చేస్తున్నాను కాబట్టి నేను ప్రతిదాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి అమెరికా అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు అమెరికా అమాయకులు ప్రాణాలు కోల్పోతే పరిస్థితులు చూస్తున్నాం. ఎస్ పశుపతి గారు నమస్తే అండి. వాటి స్థావరాలు ఎస్ వస్తారు మధుసూదన్ గారు. కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు. నమస్తే అండి. నమస్తే. రైట్ వస్తారు మధుసూదన్ గారు. పశుపతి గారు నమస్తే అండి. పశుపతి గారు, ఇప్పుడు 3 భారతీయులు మృతి చెందారు. నమస్తే. నమస్తే. ఒక సాధారణ నౌకల మీద అమెరికా దాడులు అసలు మనం ఎలా చూడాలి? ఎందుకు మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నాలు? ముందుగా ప్రైమ్ లైన్ వీక్షకులకు, మీకు ప్యానల్ మిత్రులకు గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. చెప్పండి. యుద్ధం అనేది మీరు ఒక చిన్న మామూలు సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. గ్రామాల్లోనో ఒక కాలేజీలోనో లేకపోతే ఒక పక్కింటి వర్గం కూడా పెడితే అది ఏ విధంగా క్లోజ్ చేసుకోవాలి అనేది ఒక డైలమాలు ఉంటుంది. ఇవాళ అమెరికా పరిస్థితి కూడా అది. నేను ఎందుకు దూరాను, నేను ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషించాలి, నా దగ్గర గుత్తాధిపత్యం ఉన్నటువంటి నాకు సైనిక సంపత్తి ఉంది, ఇవన్నీ నేను అగ్ర రాజ్యం అగ్రశ్రేణి మిజైల్స్ నా దగ్గర ఉన్నాయనే వాళ్ళు ఒక చిన్న దేశాన్ని ఎదుర్కోకపోవడం, ఆ దేశం కూడా సంఘటితంగా ఉండి ఆ దేశం కూడా తగ్గకుండా ఉండడం కోసం వాళ్ళ ట్రంప్ గారి నిర్ణయం ఏ విధంగా ఉండాలి అనేది ఒక పెద్ద డైలమా. అందుకే ఇప్పుడు కొద్ది రోజులు కొంచెం సీజ్ ఫైర్ చేసి మళ్ళీ సడన్ గా చేయడంలో అంతర్యం ఏంటి? ఇవాళ అమెరికా అంటే ట్రంప్ అంటే అమెరికా కాదు, ఇవాళ అమెరికా దేశం మీద కూడా భవిష్యత్తులో ఇవాళ ఎటువంటి విజయం సాధించకుండా ఉంటే భవిష్యత్తులో వారికి కూడా సెల్ఫ్ డిఫెన్స్ లో పోవాల్సిన పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి ఏదో రకంగా చేయాలి అనేటువంటి కొంచెం మళ్ళీ అక్కడ వైట్ హౌస్ లో వాళ్ళు డిస్కషన్ చేసి అంతర్గతంగా ఆ దేశం యొక్క పార్లమెంట్ లో కూడా చర్చించి మళ్ళీ వీళ్ళు ముందుకు పోయారు. అంటే గాంధీజీ గారు కూడా అన్నారు ఏమని, మనం ఒక చెంపదెబ్బ కొట్టేస్తే ఇంకో చెంపదెబ్బ చూపించాలి అనేటువంటి రోజులు కాదు కదా ఇవాళ. అందుకే ఒక చిన్న లాజిస్టిక్ ఇరాన్ కూడా ఏమంటుంది, ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి ఏదైతే వెసులుబాటు ఉందో, ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఒక షరతు ఏదైతే ఉందో, నా మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఇంకా వాళ్ళ ప్రాణాలను, ఆస్తి నష్టము, లేకపోతే ఆ దేశ సంరక్షణ, ఆ దేశ సార్వభౌమాధికారానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నప్పుడు నేను వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడం వాళ్ళ బాధ్యత కాబట్టి ఆ ఒరవడితో నేను చేస్తున్నా అంటున్నాడు. అంటే లాజిస్టిక్ గా చూడండి, నేను ఆయన యుద్ధం చేశాను నేను చేస్తున్నా అంటలే, నన్ను నేను రక్షించుకోవడం కోసం, నా దేశ ప్రజల కోసం, నా ఆస్తులు కాపాడుకోవడం కోసం నేను యుద్ధం చేస్తున్నా అంటున్నాడు. ఎవరు కూడా ఊరుకోరు కదండి. ఇప్పుడు అంతకన్నా చిన్న రాష్ట్రాల దేశం కానీ ఇంకో రాష్ట్రం ఏ దేశం అయినా కూడా వాళ్ళు యుద్ధం చేస్తే ఎవరు ఊరుకోరు. గెలుపోవడం తర్వాత డిసైడ్ అవుతుంది. ఇవాళ అనవసరంగా అమెరికాకు ఇవాళ ఒక శాంటిటీ ఎందుకు లేదు అంటే, ప్రత్యక్షంగా ఇరాన్ అమెరికా మీద యుద్ధం చేయలేదు, అది పక్క దేశాల్లో ఉన్న దాంట్లో నా పెద్దన్న పాత్ర పోషించాలి, అనవసరంగా వీళ్ళు థర్డ్ పార్టీగా ఇన్వాల్వ్ అయిన వీటికి ఇవాళ ప్రపంచంలో అంటే ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఆ భూమిక విషయంలో ఇవాళ పెద్ద ఎత్తున మళ్ళీ చమురు ధరలు పెరుగుతాయి. ఒక చమురు ధరలే కాదు, దేశాల్లో ప్రపంచంలో ఫైనాన్స్ కానీ, స్టాక్ మార్కెట్స్ కానీ, లేకపోతే గోల్డ్ కానివ్వండి, లేకపోతే భారీగా చమురు ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పటికే చాలా దేశాలు అంతర్గతంగా చెప్పుకోవట్లేదు. ఉదాహరణకు మోడీ గారు భారతదేశంలో అనౌన్స్ చేశారు, అదేవిధంగా సింగపూర్ వాళ్ళు చేశారు, అదేవిధంగా వేరే వేరే దేశాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా అమెరికా ఏం ప్రయత్నం చేస్తుంది అంటే, ఇక్కడ నేను యుద్ధం చేస్తే, నేను ఇరాన్ పైన దాడులు చేస్తే ఇరాన్ ఏం చేస్తుంది, వాళ్ళు అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, జోర్డాన్ కానీ లేకపోతే ఇంకా వేరే కంట్రీస్ ఉన్నాయి, ఓమన్ కానీ, అట్లాంటి దేశాలలో, అంటే ముస్లిం దేశాలలో అరబ్ కంట్రీస్ లోనే అమెరికా స్థావరాల పైన, అమెరికా సంపత్తి పైన దెబ్బతీయడం కోసం చేస్తుంటే, అంతర్గతంగా ముస్లిం దేశాలను ఏకం కాకుండా
అక్కడే ఒక పెద్ద చిచ్చు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో తప్పకుండా వాళ్ళు, ఎందుకంటే ఆ దేశంలో వాళ్ళ భూభాగంలో వాళ్ళ వచ్చేసి వేరే ఇరాన్ అక్కడ ఏ కక్ష కోసమైనా ఏ సంరక్షణ కోసమైనా చేసే ప్రయత్నం, కానీ ఆ దేశాల్లో మమ్మల్ని మా ప్రాంతంలో మీరు వచ్చి చొరబాడే చేసి మాకు కూడా నష్టం కలుగుతుంది కదా అనేటువంటి ఒక కోపం వాళ్ళకు కూడా ఉంటుంది. అది క్రియేట్ చేయాలనేటువంటిది ట్రంప్ గారి. అంటే కాదు పశుపతి గారు, ఎప్పటికప్పుడు ట్రంప్ నేను శాంతి కాముకుడిని, శాంతి కోసం నేను విశ్వ ప్రయత్నాలు చేస్తాను, నోబెల్ బహుమతి విషయంలో కూడా ఎంత ఇష్యూ చేస్తారో మనం చూసుకుంటూ వచ్చాం. మరి ఇలా చెప్పుకుంటే ఆయన ఇప్పుడు పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుంది, ఇంకా శాంతి చర్చలు జరుగుతాయి, ఇంకా ఈ రోజు ఇంకా సంతకాలే మిగిలాయి, ఇంకా రేపటితో మొత్తం ముగిసిపోతుందని ఎప్పుడు కూడా ప్రకటిస్తూ ఉంటారు. మళ్ళీ తెల్లారి చూసినప్పటికి మళ్ళీ ఏదో ఒక వార్త మనకు వస్తూనే ఉంటుంది. ఇది రిపీటెడ్గా కనిపిస్తూనే ఉంది. అంటే కేవలం శాంతి కంటే కూడా అక్కడ ఏదో అణ్వాయుధ వ్యాపారమో లేకపోతే ఆధిపత్యమో ఇదే ఇంపార్టెంటా? ఎస్, అబ్సల్యూట్లీ. వాళ్ళకు దేశాలకు అది కావాలి. ప్రపంచం ప్రశాంతంగా ఉండకూడదండి ఎవరు కూడా. అదే విధంగా ప్రజలు కూడా ఇవాళ భారతదేశం కోసం ఆలోచించిన రాజకీయ పార్టీలు, అక్కడ రాజకీయ పార్టీ అని కానీ దేశాల కోసం ఆలోచించినప్పుడు వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం ఏ విధంగా ఉండాలి, వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను ఎప్పటికప్పుడు ఏ విధంగా పెంచుకోవాలి అనేటువంటిది ఉంటుంది. సరే, దేశాలలో అంటే మన భారతదేశం గురించో లేకపోతే పక్క దేశాల గురించి మాట్లాడితే ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుకోరండి రాజకీయ పార్టీలు. ఎప్పుడు కూడా ఒక సమస్య ఉధృతం జరగాలి, ఆ సమస్య పైన పోరాడాలి, ఆ సమస్య పైన మన స్ట్రీమ్ లైన్లు ఉండాలి అని ఉంటుంది. ఇవాళ ప్రపంచంలో కూడా జరుగుతున్నటువంటి గుత్తాధిపత్యము, ఆధిపత్య పోరు లేకపోతే అగ్రరాజ్యం అనేటువంటిది. ఇవాళ రష్యా చూడండి, రష్యా ఒక చిన్న దేశంతో, అంటే రష్యా మన మిత్ర దేశమే అఫ్ కోర్స్, కానీ ఎవరు పట్టించుకుంటున్నారు? అసలు ఒక పెద్దైన పాత్ర లేకపోతే ఒక గైడ్ లైన్స్, ఐక్యరాజ్య సమితి అవన్నీ ప్రేక్షక పాత్రలు పోషిస్తున్నాయి సంవత్సరాల తరబడి. అంటే ఎందుకంటే ఎప్పుడో మనం వందల సంవత్సరాల క్రితం రాజులు ఇన్ని రోజులు యుద్ధం చేశారంటే మనం నవ్వుకుంటోళ్ళం, లేకపోతే అది జరిగిందా అనుకుంటున్నాం. ఇవాళ సంవత్సరాలు దాటుతున్నాయి. అంటే ప్రపంచం ఎవరి మీద ఎవరి మాటలు వినాలి అనే ఆలోచన లేదు. అంతా గ్రూప్ రాజకీయాలు. ఎక్కడైతే ప్రాంతాలలో రాష్ట్రాలలో ఎట్లయితే ఉంటుందో ఇవాళ ప్రపంచంలో కూడా ఇవాళ అమెరికాను ఏకాకిగా ఇదొక అవకాశం కోసం చూస్తున్నారు. అంటే అమెరికా ఓడిపోవాలి, అమెరికా వాటికి సర్దుకోవాలి. ఆ సర్దుకోవడం కోసం ఏంటి, ఇండైరెక్ట్ గా వీళ్ళకి ఇరాన్ కి కూడా మనకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. అది అంతర్గతంగా లేకపోతే బహిర్గతంగా, యుద్ధాలే కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ రకంగానైనా. అంటే ఇవాళ అమెరికాను కూడా ఒక క్షీణించిన దేశంగా చూడాలనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా దేశాలు ఉన్నాయి. అందుకోసమే ఇరాన్ చిన్న దేశం అయినప్పటికీ కూడా అగ్రరాజ్యమైనటువంటి అమెరికాతో పోటీ పడుతుంది అంటే దాని వెనకాల ఒక కుట్ర లేదని అన్నట్టు. ఎట్ ద సేమ్ టైం ఏదైతే ఒక ఈ భారతదేశంకే కాదు లేకపోతే అన్ని దేశాలకు సుమారుగా 42 దేశాలు హర్ముజ్ జలసంధి నుండి ఏవైతే క్రూడ్ సప్లై చేసుకోవాలో ఈసారి కనుక ఇరాన్ కనుక కట్టడి చేయకపోతే భవిష్యత్తులో ఇంకా పెను ప్రమాదం ఉంటుంది. అదేంటి, దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ పైన, దేశాల యొక్క ఆర్థిక ఛేదించే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా అగ్రగతులు చిన్న చిన్న దేశాలు అయితే అసలు చాలా ఇబ్బందులు పడిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఎస్ మధుసూదన్ గారు, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 4 years అయిపోయి 5 years లో అడుగుపెట్టినా ఎప్పుడన్నా దాని ఇష్యూ సంబంధిస్తేనే దాని గురించి మాట్లాడుకునే వాళ్ళు. బట్ ఎప్పుడైతే ఈ అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ స్టార్ట్ అయిందో, ఇది స్టార్ట్ అయిన సెకండ్ డే నుంచే దీని గురించే ప్రపంచవ్యాప్తంగా చర్చ. అసలు మారుమూల పల్లెల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఈ యుద్ధం ఏంటో తెలిసి వచ్చేలా చేస్తుంది. ఎందుకంటే అంత సంక్షోభం చూస్తాం. ఇప్పుడు మన ఇండియా వైపు చూసుకుంటే గ్యాస్ చూస్తాం, పెట్రోల్ వైపు చూస్తాం, ధరలు పెరగడం చూస్తున్నాం. ఇక చిన్న చిన్న దేశాలు అయితే ఏ స్థాయిలో కొట్టుమిట్టాడుతూ చూస్తున్నాం. సో ఎస్ వస్తుందండి, నా వాయిస్ క్లియర్గా వస్తుందా? రైట్ మధుసూదన్ గారు, ఇప్పుడు హర్ముజ్ జలసంధి కీలకం. మళ్ళీ హర్ముజ్ జలసంధి తోటే ఇరాన్ పూర్తిగా తన యుద్ధతంత్రం నడిపిస్తోంది అనుకోవచ్చా? ఇప్పుడు కంప్లీట్గా మూసేస్తామని చెప్తోంది. సో దీంతో మళ్ళీ ఎలా ఉండబోతుంది? క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ ఇప్పటికీ పెరగడం మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనము అమెరికా ఏమన్నదంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ప్రపంచానికి వినాశకరము, కాబట్టి ఇరాన్ ని కంట్రోల్ చేయాలని చెప్పినటువంటి అమెరికా ఏదైతే ఉందో వాళ్ళ ఇరాన్ కు ప్రధానమైనటువంటి న్యూక్లియర్ వెపన్, ఇప్పుడు న్యూక్లియర్ వెపన్ కాదు, యురేనియం కాదు, హార్ముజ్ జలసంధి వాళ్ళ ప్రధానమైనటువంటి వెపన్ అయిపోయింది వాళ్ళ ఎవరికి, ఇరాన్ వాళ్ళకి. ఇప్పుడు ఆ వెపన్ పెట్టుకుని అంటే ఆ వెపన్ లాగా దాన్ని సంధిని వాడుకుంటున్నారు. ఆ సంధిని బ్లాకేట్ చేసిన తర్వాత ఇప్పటి నుంచి పోయేటువంటి ట్రాన్స్పోర్టేషన్ అంతా అయిపోయింది. వాళ్ళ ప్రపంచం అతలాకుతలం అయితే అంటే వాళ్ళ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ కి సంబంధించిన అంశమే కాకుండా ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా దీంట్లో ఇవాళ ఇన్వాల్వ్ అయిపోయింది.
కాబట్టి ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ హార్మోజ్ జలసంధి. ఇవాళ హార్మోజ్ జలసంధి ఫ్రీగా రవాణా చేసి ఉంటే ఆ యుద్ధం ఇంకా సంవత్సరాలు, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా లాగా 4 కాదు, అదే విధంగా ఇక్కడ కూడా పరస్పర దాడులు జరిగితే ఎవరు పట్టించుకోపోదురు. కానీ కేవలం ఈ జలసంధికి సంబంధించినటువంటి ఈ హార్మోజ్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో దాని అంశమే ఇవాళ మొత్తం ప్రపంచ దేశాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. దాని ఎఫెక్ట్ తోటే ఇవాళ అమెరికా నాటో కంట్రీస్ లేవు, ఇవాళ ముస్లిం కంట్రీస్ కూడా ఇరాన్ తోటి లేవు, ఇవాళ ఇరాన్ మీద వ్యతిరేకత ముస్లిం కంట్రీస్ మీద వచ్చింది. అంతా ప్రధానమైనటువంటి కారణం అంతా కూడా హార్మోజ్ జలసంధి. ఇవాళ ఆ సంధిని క్లియర్ చేసేస్తే అసలు యుద్ధం గురించి ఎవరు అడిగేటోళ్ళు ఉండరు, పట్టించుకుంటుండరు, అసలు లొల్లే ఉండదు, అంటే రవాణా అనేది స్పీడ్ గా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇరాన్ కూడా ఏమంటుందంటే ఈ యొక్క యుద్ధము తీవ్రత ఇవన్నీ కూడా కంట్రోల్ కావాలంటే నేను కంప్లీట్ గా నేను మూసివేస్తా అని చెప్తుంది. ఇట్లా కూడా కంట్రోల్ కాకపోతే మరో పక్క ఉన్నటువంటి ఎర్ర సముద్రం పక్క ఉన్నటువంటి బాదెల్ ఇల్ మండేబ్ అనే ఇంకో జలసంధి ఉంటుంది. అది ఎర్ర సముద్రం నుంచి లింక్ అయి ఉంటుంది, ఆఫ్రికా నుంచి వచ్చేటువంటి, దాని ద్వారా కూడా పెద్ద ఎత్తున యూరప్ కి మనకు మార్గం ఉంది. దాన్ని కూడా మేము మూసేస్తామని చెప్పి హోతీ ఎవరైతే మిలిషియా గ్రూప్స్ ఉన్నాయో, తీవ్రవాద గ్రూపులు, ఆ హోతీ తెగలను ఎంకరేజ్ చేసి వాటిని కూడా క్లోజ్ చేస్తా అని చెప్పి ఈ నిన్న వాళ్ళు హెచ్చరిక కూడా చేయడం జరిగింది. అంటే ఈ 2 రవాణా వాటిని కూడా బ్రేక్ చేసినట్లయితే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు జల రవాణా అనేది మొత్తం కూడా స్తంభింపబడి ప్రపంచమే అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి ఇంతకుముందు పెద్దలు అన్నట్టుగా ఖచ్చితంగా ఈ ఒక యుద్ధము బ్రేక్ కావాలి, హార్మోజ్ జలసంధి క్లియర్ కావాలనేటువంటి ఆలోచన అందరికి ఉన్నది. కాబట్టి దాన్ని మనము ఏ విధంగా ముందుకు పోతుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకమై కూర్చున్నది. అన్నెసరీ అవసరం లేకుండా ఇవాళ అమెరికా వచ్చి యుద్ధంలో దూరి, అసలు ఈ యుద్ధంకి అమెరికాకు సంబంధం లేదు, ఇజ్రాయెల్ కు సంబంధించినటువంటి ఉనికికి సంబంధించింది. ఇజ్రాయెల్ కు మన 3 ఏదైతే హిజ్బుల్లా, హౌతీస్, హమాస్ వాళ్ళకి ఉన్నటువంటి వాటికి సపోర్ట్ చేస్తున్న ఇరాన్ శత్రుత్వంతో ఆ 2 పరస్పర దేశాలు తగులాడుకుంటుంటే యుద్ధము అక్కడ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ అమెరికా అన్నెసరీ చేరి వాళ్ళ హార్మోజ్ జలసంధి దిగ్బంధన దాకా తీసుకొచ్చింది వాళ్ళ అమెరికా. కాబట్టి ఈ అమెరికానే దీని పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ అమెరికా కూడా ఏమన్నా దిక్కు తోచని స్థితిలో ఇవాళ యుద్ధాన్ని ఎక్కడ బ్రేక్ చేసి నేను వెళ్ళిపోవాలి, నా దేశం నేను వెళ్ళిపోవాలి, నా ప్రజలకు నేను ఏం చెప్పుకోవాలి అంటే, ఏం సాధించినవరా నాయన అంటే ఏమి లేదు, ఏం చేసినావు అంటే ఏమి లేదు. ఇక్కడ రెజ్యూమ్ చేంజ్ కాలేదు, యురేనియం తీసుకోలేకపోయినాము, వాళ్ళ యాక్టివిటీస్ బంద్ చేయలేకపోయినాము, వాళ్ళ మీద దాడులు చేస్తే వాళ్ళకి పెద్ద ఎత్తున పరస్పర దాడులు చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున నీకు వివిధ దేశాల్లో ఉన్నటువంటి యూరోప్ కావచ్చు, జోర్డాన్ కావచ్చు, ఎక్కడెక్కడైతే నీ యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి అన్నింటినీ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ ఇరాన్ ధ్వంసం చేస్తా ఉన్నది. మరి వాళ్ళ ఇరాన్ నువ్వు తక్కువ అంచనా చేసినావు, నువ్వు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇవాళ అమెరికన్ ప్రజలకు ఏం సమాధానం చెప్పబోతుండు? మొదలేమన్నాడు, ఒక 3 రోజులలో ఇరాన్ మా కాళ్ళ దగ్గరికి వస్తాడు, వారం అన్నాడు, నెల అన్నాడు, 2 నెలలు అన్నాడు, ఇట్లా 67 సార్లు తను యుద్ధం గురించి మాట్లాడి అయిపోతుందని. ఇవాళ కొత్తగా ఏమంటుండ్రు అంటే, వియత్నాం తోటి నేను 14 సంవత్సరాలు కొట్టలేను, ఇరాక్ తోటి 8 సంవత్సరాలు కొట్టలేను, ఇది 300 రోజులు అయింది కదా, ఇప్పుడే యుద్ధం గురించి ఇప్పుడు ఇంత ఈజీగా క్లోజ్ అవుతుందా అంటే దీన్ని కూడా కొన్ని సంవత్సరాలు పొడిగించాలనేటువంటి మైండ్ సెట్ తోటి వాళ్ళ ట్రంప్ ఉన్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ఈ యుద్ధాన్ని ఇప్పుడు ఆపేటువంటి పరిస్థితిలో ఇవాళ లేదు. కారణం ఏంటంటే వాళ్ళ 20 ప్లేసెస్ లో దాడులు చేసినా కూడా వాళ్ళ పోర్ట్స్ కావచ్చు, వాళ్ళ రాడార్ సిస్టమ్ కావచ్చు, వాళ్ళ మిలిటరీ బేసెస్ కావచ్చు, ఇంతకుముందు ఆయిల్ రిజర్వ్ ప్లేసెస్ ఎక్కడైతే చమురు బావులు అవుతున్నాయో వాటిని కూడా ధ్వంసం చేసింది అమెరికా. అయినా కూడా ఎక్కడ కూడా ఇవాళ ఈ యొక్క ఇరాన్ తగ్గుతలేదు, సరెండర్ అవుతలేదు. ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి అమూల బొదిలో ఉన్నటువంటి క్షిపణులను, మిసైల్స్ ని, దాదాపు దూర శ్రేణి మిసైల్స్ కూడా, సూపర్ సోనిక్ మిసైల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి బయట ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. కారణం ఏంటంటే ఇజ్రాయెల్ కు పక్కన ఉన్నటువంటి జోర్దాన్ లో కూడా అమెరికా స్థావరాల మీద దాడి చేసిండ్రు అని అంటే, అమెరికా అంటే ఇరాన్ ని తక్కువ అంచనా వేసిండ్రు, అమెరికా ఇరాన్ అంచనా వేయడంలో విఫలమైన వాళ్ళు విఫలమైపోయినారు. ఇప్పుడు విఫల ప్రయత్నంలో ఎట్లనే బయటపడాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇరాన్ కూడా తగ్గే ప్రసక్తి, తను ప్రతీకార దాడులు ఖచ్చితంగా చేస్తా అని చెప్పి వాళ్ళ అమెరికన్ బేసెస్ మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నట్టు సందర్భంలో వాళ్ళు కొత్తగా లెబనాన్ సంబంధించిన అంశాన్ని కూడా లెబనాన్ అంశాన్ని కూడా కొత్తగా తీసుకొచ్చి దీంట్లో పెట్టింది. కాబట్టి ఇది ఎన్నట్టు కూడా తెగని అంశంగా ఇవాళ మారిపోయింది. ఇది తెగని అంశంగా ఈ యొక్క యుద్ధ వాతావరణం అంతా కూడా చర్చలతో కూడా సఫలంగా. కారణం ఏంటంటే లెబనాన్ అంశం అని హిజ్బుల్లాకి సంబంధించినటువంటి మొత్తానికి స్మాష్ చేయాలని చెప్పి ఇజ్రాయెల్ చూస్తుంది, ఇజ్రాయెల్ నే కథం చేయాలని చెప్పి హిజ్బుల్లా వాళ్ళు చూస్తుంటారు.
వాళ్ళు ఆల్రెడీ లెబనాన్ పార్లమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళని తీవ్రవాదిగా వీళ్ళు గుర్తిస్తా ఉన్నారు. మరి వాళ్ళ లెబనాన్ మొత్తం కూడా కబ్జా చేసినటువంటి ఈ యొక్క హిజ్బుల్లా తెగకు సంబంధించిన ఈ చర్చ అనేది క్లోజ్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. ఇది ఒక రావణ కాష్టం లాగా ఇది మా కాలుతూనే ఉంటది. కారణం ఏంటంటే ఇజ్రాయెల్ అనేది 1948 లో కూడా ఆ పక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఈజిప్ట్, జోర్డాన్, ఈ సిరియా ఇవన్నీ కూడా అన్ని దేశాలు కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు కూడా మూకుమ్మడిగా దాడి చేసి పశుపతి గారు, యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది, యుద్ధం మీరు స్టార్ట్ చేస్తారు, యుద్ధం మేము ముగిస్తామంటే ఇరాన్ ముందు నుంచి అదే కాన్ఫిడెంట్ గా చెప్తోంది. ఎప్పుడైతే అమెరికాలో మిడ్ ఎలక్షన్స్ ఉంటాయి, డెఫినెట్గా ఈ శాంతి చర్చలతోటి ట్రంప్ దీనికి పులి స్టాప్ పెడతారు. ఎందుకంటే అమెరికాలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది కాబట్టి సొంత పౌరుల నుంచే అనుకున్నారు. ఏంటి ఇరానే గట్టి పట్టుగా ఉందనుకోవాలి, అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? అంటే మీ శత్రువు నాకు మిత్రుడు లాగా ఇరాన్ కు సహకరించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అమెరికాను వైఫల్యం చెందాలి, అమెరికా ఓడిపోవాలి, అమెరికా ఆధిపత్య ధోరణి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇది ఒక భాగం. అంటే ఇరాన్ వెనకాల ఉండి చక్రం నడిపించేటువంటి వాళ్ళు ఇరాన్ కి కొంత సంస్థాగతంగా వారికి ఒక ఫోర్స్ అంటే మిజైల్స్ అవన్నీ ఒక వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఉండదులే అని అంటున్నారు. అది ఒక తప్పు. నెక్స్ట్ హర్మోజ్ జలసంధి అనేది ఆ దేశం యొక్క అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని కనుక క్లోజ్ చేసేస్తే నా దగ్గరికి వచ్చేస్తారు, సరెండర్ అయిపోతారు అనేది ఒకటి. నెక్స్ట్ అమెరికా కూడా ఇంతకు ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు హర్మోజ్ జలసంధి ఇది ఒక మోర్ వెపన్ కంటే ఎక్కువ పనిచేస్తుంది. ఇవాళ ప్రపంచ దేశాలకు అంటే ఒక రిమోట్ ద్వారా అంటారు కదా, ఒక రిమోట్ ద్వారా ఫ్యాన్ ఆపేసినట్టుగా, టీవీ ఆపేసినట్టుగా ఇవాళ ప్రపంచాన్ని ఆర్థికంగా సంక్షోభం చేసే స్థాయికి అక్కడ ఉన్నటువంటి ఏకైక పెద్ద వెపన్ వాళ్ళకు హర్మోజ్ జలసంధి. అయితే ఇప్పుడు వాళ్ళు మీరు అన్నట్టుగా ట్రంప్ గారు ఎప్పుడు మైండ్ సెట్ ఒక క్లారిటీ ఉండదు. అంటే అదొకటి. అది నెక్స్ట్ మీరు ఇంకోటి అన్నారు, సొంత దేశంలోనే నిరసన వస్తుందని. సొంత దేశంలో ఎందుకు మరి ఆ దేశం కోసం రేపు ఆయన వదిలేసుకున్నాడు అనుకోండి. గతంలో సంవత్సరాల తరబడి ఉన్నది అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువ. ట్రంప్ ఉన్నారు అనుకోండి, ట్రంప్ పక్కకు కూడా వాళ్ళు కమెంట్ చేసుకుంటూ వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి డెమోక్రసీ, అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, అక్కడ ఉన్నటువంటి ఓపెన్నెస్ వేరే దేశాలలో ఉండదండి. ఇంతకు మన భారతదేశంలో కూడా ఉండదు. అది ప్రధానంగా ఆ ముస్లిం కంట్రీస్ లో అసలు ఉండదు. మనకు ఈ ఇరాన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఎంతటి నిరంకుశత్వం, లక్షల మంది వేల మందిని చంపించినటువంటి పరిపాలన ఉన్నప్పటికీ కూడా అక్కడ ఒక కట్టుదిట్టమైనటువంటి ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క యువకుడు యుద్ధం చేయాలి, దేశాన్ని రక్షించుకోవాలని. మరి ఇక్కడ వచ్చినటువంటి అమెరికాకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ యుద్ధం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం స్టార్ట్ కాకముందు ఈ విజా అని సుంకాల విషయంలో కానీ చాలా దేశాలతో కొంచెం గొడవ పెట్టుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్నటువంటి వేరే ఫారిన్ కంట్రీస్ లో ఉన్నటువంటి అమెరికన్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు చేస్తుందే ప్రధానమైనట్టు. అంటే ఆ కోపం ఈ రకంగా తీర్చుకోవాలి. నెక్స్ట్ ట్రంప్ అంటే ఇక్కడ ప్రధానంగా పశుపతి గారు ఇప్పుడు సరే అంటే ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రంగా ఎఫెక్ట్ చూపిస్తున్న, ప్రాణాలు పోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం మనం. వాళ్ళు 3 భారతీయులు చనిపోయారు. ఐక్యరాజ్య సమితి ముందు భారత్ నిరసన తెలిపింది. మరి ఐక్యరాజ్య సమితి ఎందుకు మౌనంగా ఉంటుంది? ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఏదన్నా ఉంటే పెద్దన్న పాత్ర పోషించాల్సిన ఐక్యరాజ్య సమితి ఎందుకు దీంట్లో కలెక్ట్ చేసుకోవట్లేదు అనుకోవాలి? ఎందుకు వార్నింగ్స్ ఇవ్వలేకపోతుంది? ఐక్యరాజ్య సమితి ఉంది అనుకోండి, అది ఒక ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. రష్యా జరుగుతున్నట్టు ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నడుస్తున్నా కూడా ఆపేవాడు లేడు. పాకిస్తాన్ కు, ఇండియాకు జరిగినటువంటి ఇష్యూలో ఎవరేం జోక్యం చేసుకుంటారు? అంటే తానా తందనా చూసేటువంటి ప్రేక్షక పాత్ర దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ ద సొసైటీ, బ్యాడ్ ఫర్ ద పీపుల్, బ్యాడ్ ఫర్ ద వరల్డ్. అంటే అంతటికి ఐక్యరాజ్య సమితి కూడా కొన్ని విషయాలలో అమెరికా చెప్పినట్టు విషయం వినాలి. వాళ్ళు ఫండింగ్ చేస్తుంటారు, మేజర్ కాంట్రిబ్యూషన్ చైనా ఉంటుంది. ఇలాంటి తలొగ్గేటువంటి విషయాలలో కూడా మనం గతంలో చర్చించుకున్నాం. అయితే ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ ఒకటి క్లారిటీ చెప్తున్నాను. ఇవాళ ఈ సమయంలో కనుక హర్మోజ్ వెనకాల లేకపోతే ఇరాన్ వెనకాల ఏ దేశాలు ఉన్నా కూడా భవిష్యత్తులో ప్రపంచ దేశాలు ఆర్థికంగా చాలా ప్రాణ నష్టం అంటే పెద్దగా ఉండదు, కానీ ఆర్థికంగా చిన్న భిన్నమయ్యేటువంటిది చాలా చాలా పెను ప్రమాదం గురయ్యే
ఇది 100 days లోనే చాలా అతలాకుతలమైన వ్యవస్థలు చూస్తాం. ఎస్, ఫైనల్ గా మధుసూదన్ రావు గారు భారత్ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అనుకోవాలి. ఎందుకంటే ఇరాన్ తోటి ఆల్రెడీ ఇరాన్ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి, అమెరికాతో రక్షణ బంధాలు ఉన్నాయి. ఇప్పుడు 3 పౌరులకు మృతి చెందడానికి అమెరికా దాడులే కారణం. ఇప్పుడు భారత్ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతుంది మధుసూదన్ గారు? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఇరాన్ తోటి ఇజ్రాయెల్ తోటి మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ మిత్ర దేశమే, ఇరాన్ తోటి మనకు వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు, ఇరాన్ తోటి కూడా మనకు ఫ్రెండ్లీ నేచర్ కంట్రీ అది. కాబట్టి మనం ఈ 2 దేశాల మధ్యలో కూడా సమాంతర బ్యాలెన్సింగ్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనము ఇరాన్ కి సంబంధించి అక్కడ ఒక పోర్టు కూడా మనం డెవలప్ చేస్తున్నాం. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఒక పోర్టును డెవలప్ చేస్తున్నాం. ఆ పోర్టు ద్వారా మనం వేరే ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్ కి వేరే దేశాల కనెక్టివిటీ కూడా, ఆఫ్ఘనిస్తాన్ దాకా పోవడానికి కూడా మనకు అన్ని రకాలుగా ఆ పోర్ట్లు ఉపయోగపడతా ఉంటాయి. కాబట్టి మనం ఇరాన్ వదులుకోలేము, ఇటు ఇజ్రాయల్ ని వాడుకోలేము. కాబట్టి ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ మనము చూస్తూ ఉండాలి. ఇక వాళ్ళు అనుకుంటుంటే మనం ఏం చేస్తాం, మనం చెప్పే కాడికి ఆపేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు ఒకటి ఇజ్రాయల్ కు తనకు ఎగ్జిస్టెన్సీ సమస్య, ఇరాన్ ఏమో రెచ్చగొట్టేటువంటి మతపరమైనటువంటి అంశంలో ఇజ్రాయెల్ అనే దేశమే ఉండదు అనేది వీళ్ళ సమస్య. కాబట్టి మనం దాంట్లో తలదూర్చే పరిస్థితి లేదు. కాబట్టి 2 దేశాలను సమాంతర దూరంలో పెట్టి చూసేటువంటి సందర్భం. ఇంకా దగ్గర ఎవరో ఈ దేశాలలో అంటే ఇజ్రాయెల్ మన ఇండియాకి చాలా టెక్నాలజీ పరంగా కావచ్చు, ఏదైనా యుద్ధం ఏ సమస్యకి పరిష్కారం కాదు. ఇది ప్రజల ఆర్థిక వ్యవస్థ మీద అతలకుతలం చేస్తుంది, ప్రజల ప్రాణాలు కూడా తీసే స్థాయికి వెళ్ళిపోతుంది. అంటే మరి దీనికి ముగింపు పలికే విధంగా ఐక్యరాజ్యసమితిని కలగజేసుకోవాలి, శాంతి చర్చలు కూడా ఫలించాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ పశుపతి గారు, మధుసూదన్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది